సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సో యమున గారు ఒక ప్రకృతితో స్టార్ట్ అయింది. శివుడు ఒక శివాజీ ప్రకృతి అన్నాడు. స్త్రీ అంటే ఒక ప్రకృతి అనేది. ఆ తర్వాత ఒక వికృత రూపం దాకా వెళ్ళిపోయింది. ఎంత వికృతమైంది అంటే అందులో కూడా అన్వేష్ చెప్తున్నటువంటి మాట, నేను రామాయణాల గురించి, మహాభారతాల గురించి, భాగవతాల గురించి కూడా మాట్లాడాను. అప్పుడు ఎవరు తప్పు పట్టలేదు. ఇప్పుడు నేను 2 చేతులతో సత్యం, ధర్మాన్ని పట్టుకున్నాను. ఒక చేతిలో వినాయకుడు ఉన్నాడు, ఒక చేతిలో నాకు మహాభారతం ఉంది. ఈ రెండిటితో నేను చెప్తున్నాను, ఐ హెల్ప్ దీస్ మెన్ పీపుల్. ఒక 30 లక్షలు ఏమో బెట్టింగ్ వాళ్ళకి ఇచ్చాను, 80 లక్షలు ఇంకెవరికో ఇచ్చాను, నేను ఇలా చేశాను. మీరు మాట్లాడాల్సింది ఇక్కడ రేపులు అవుతున్నాయి, 60,000 రేప్ కేసులు అనేవి ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, నన్నెందుకు తప్పు పడుతున్నారు అనే మాట ఆయన మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెట్టాడు. ఆయన పైగా రక్తం చచ్చిపోతాను నేను. 2026 అనేది నా సంవత్సరం. ఆల్రెడీ 188 దేశాలు తిరిగాను నేను. ఇంకా నేను దేశాలు తిరగను. ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఇండియా. అక్కడ ఉన్నటువంటి వీటన్నిటి మీద మాట్లాడతాను. మీరెవరు మాట్లాడినప్పుడే నేను మాట్లాడాను. దీన్ని మాత్రమే ఎందుకు మీరు తప్పుగా పరిగణిస్తున్నారు? అతను చాలా విషయాలు అన్నాడు. ఇన్ఫాక్ట్ భారతదేశాన్ని కించపరుస్తూ కూడా అతను చేసిన వీడియోలో రిమార్క్స్ ఉన్నాయి. సో ఎనీవన్ హూ డిరగేట్స్ అ కంట్రీ, మనకి ఎన్నైనా ఉండొచ్చు, మంచి చెడు అది మన వరకే పరిమితం. కానీ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దేశాన్ని కించపరుస్తూ, దేశాన్ని అవమానపరుస్తూ, లేదా దేశానికి సంబంధించిన వ్యక్తులను అవమానపరిచిన అది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్లాఫుల్. కాబట్టి ఇప్పుడు వాక్ స్వాతంత్రం పేరుతో ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఒక విచ్చలవిడిగా ఇదంతా చేస్తున్నారో దీనికి ఒక కట్టుదిట్టమైన ఇది ఉండాలండి. ఉన్న లాస్ కూడా సరిపోదు, ఇంకా పటిష్టం కావాలి. ఇతని విషయంలో కూడా నిన్న వీ హ్యావ్ రియల్లీ ఛాలెంజ్. వాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, నన్ను ఎవరు ఏం చేస్తారు అని. ఖచ్చితంగా అతను చూస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో చట్టపరమైన ఏదైతే అంశాలు, నిన్న ఆల్రెడీ మనం వి స్పోక్ టు రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్, వీళ్ళందరితో కూడా మనం చర్చిస్తున్నాము. ఇలాంటి వాడిని ఏదో మీడియాలో మాట్లాడేశారు, వదిలేశారు, మమ్మల్ని ఏం చేయలేరు, ఇన్ని కోట్ల మంది దేశంలో ఇన్ని ఉంటే మమ్మల్ని ఏం చేస్తారని ఒక ఏదైతే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉందో దీనికి తప్పకుండా అడ్డుకట్ట పడుతుంది. చట్టపరంగా ఏదైతే చేయాలో అవి ఖచ్చితంగా ఇతని కోసం చేస్తాం. దేర్ ఆర్ ఆప్షన్స్ ఫర్ లుక్అవుట్ నోటీస్, ఇలాంటివి ఉంటాయి. అండ్ తర్వాత కూడా మనకి అతని పాస్పోర్ట్ సస్పెన్షన్ వైపు కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అతను ఎక్కడున్నా కూడా ఇటువంటి ఎందుకంటే అది ప్రొవకేటివ్గా ఉన్నాయి, అతను అన్న మాటలు చాలా ప్రొవకేటివ్గా ఉన్నాయి అండ్ దేశాన్ని కించపరుస్తూ ఉన్నాయి, ప్రొవకేటివ్గా ఉన్నాయి. అండ్ హూ ఇజ్ ఈ అండి, వాడు ఎవడు అసలు? అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈరోజు అనేక దేశాలలో మనం చూస్తుంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా మిగతా దేశాల్లో కూడా ఈ రోజుకి సీతమ్మ అంటే అంతే గౌరవం. మనకి సీతమ్మ అనేది కేవలం ఒక ఐడల్ కాదు, ఇట్స్ అన్ ఇమోషన్. సో రాముడు సీత అనేది మనకు ఒక ఇమోషన్ అది. సో దానికి బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు మనం ఆ సాంప్రదాయంలో మనం వస్తూ ఉన్నాం. అతనికి ఇష్టం లేకపోతే అతను మాట్లాడకూడదు, బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. నేనేమంటానంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతా మన దగ్గర ఉంటుంది. అతను ఏదో దేశాలకు వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి, అదే గ్రంథాల గురించి మాట్లాడమనండి, వాళ్ళ గురించి మాట్లాడమనండి. అతను వీడియో బయటకు వెళ్ళి వైరల్ అయ్యే లోపల వాడే వెళ్ళిపోతాడు. సో ఈ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అనేది, లేకపోతే మాట్లాడడం అనేది కేవలం మన దేవి దేవతల మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేదు, నువ్వు మాట్లాడకు, నోబడీ ఈస్ ఫోర్సింగ్ ఇట్. కానీ ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి రాకూడదు. అండ్ వాడు అన్న మాటలేంటి, ఇంతకు ముందు కూడా రామాయణం గురించి, రాముడు గురించి పిచ్చపిచ్చగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు, మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు ఈరోజు లేరు. సో ఇటువంటి తప్పకుండా ఖండిస్తాం, అస్సలు ఎంకరేజ్ చేసే పరిస్థితే లేదు. అండ్ వాడెవడు ఈరోజు ఆడవాళ్ళని ఉద్ధరించడానికి, కింద కన్నట్టుగా కరెక్ట్, వాడు అసలు ఎవడు? ప్రతివాడు వచ్చేసి వీళ్ళెవరండి ఉద్ధరించడానికి? వీళ్ళెవరు అసలు? ఇఫ్ దే రియలీ నో ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ, నిజంగా ఈ మన ఒక వారసత్వ సంపద గురించి నిజంగా అవగాహన ఉంటే, చరిత్ర మీద అవగాహన ఉంటే, అసలు వాడు కనీసం వాడికి ఒక బేసిక్ ఇదేనా ఉంటే ఇలా మాట్లాడరు. ఈరోజు వాళ్ళు చెప్పక్కర్లేదు వాట్ ఈస్ ఇండిపెండెంట్ ఉమెన్, ఫ్రీడమ్ ఏమిటి, లేకపోతే ఇదంతా ఏంటి. వీ హ్యావ్ సీన్ హీరోయిక్ ఉమెన్ అండి. సినిమా రియల్ హీరోయిన్ కాదు, రియల్ హీరోస్ ఉన్నారు హూ ఆర్ ఉమెన్. ఎప్పుడు ప్రీవేదిక్ టైమ్స్ నుంచి ఈవెన్ టిల్ మన ఇండిపెండెన్స్ వరకు కూడా మనం అలాంటి వాళ్ళని అనేక మందిని చూసాం, చాలా మందిని చూసాం. సో అది బయటకు రాకపోవడం అది వేరే విషయం, దురదృష్టం. కానీ తప్పకుండా అది కూడా అన్ని బయటకు వస్తాయి, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు సమర్థవంతంగా ఎలా చేశారు. కాబట్టి చంటి బిడ్డలని పెట్టుకొని వీరోచితంగా ఫైట్ చేసిన మహిళలు లేరా? ఆ గడ్డ మీదే ఉన్నాం, తెలంగాణలో రుద్రమ్మ లేదా?
ఝాన్సీకి రాణి లేదా, చెన్నమ్మ లేదా, ఇలా ఒక్కరి పేరేంటి మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతమంది ఉన్నారు. సో వీడోడు మనకు చెప్పక్కర్లా, వీడు మనకు చెప్పక్కర్లేదు దేశ సాంప్రదాయం ఏంటి, కట్టుబాట్లు ఏంటి, ఎలా ఉన్నాడు. అండ్ సీతమ్మ గురించి, ద్రౌపది దేవి గురించి, దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ ఉమెన్. యుగాలు మారినా ఈరోజు క్వాలిటీస్ని మనం తీసుకుంటాం. ఏ యుగమైనా ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది క్వాలిటీస్ మాత్రమే. మీరైనా నేనే ఎవరమైనా కూడా మంచి క్వాలిటీస్ అంటే మనం అడాప్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఆ వారసత్వంగా వచ్చేది అదే. వెన్ యూ టాక్ అబౌట్ క్వాలిటీస్, మా ఇళ్లలో ఇలా ఉన్నారు, ఈ నేచర్ వాళ్ళు ఉన్నారు, ఇంత ఉన్నారు అంటారు కదా, అది దట్స్ వాట్ పీపుల్ సే డిఎన్ఏ అని. వెన్ యూ టాక్ అబౌట్ జెనెటిక్ మ్యాపింగ్ ఆర్ జెనెటిక్ ఇది మీకు ఎలా వస్తాయి క్వాలిటీస్తో, స్ట్రాంగ్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి అలా. కాబట్టి వీడియో కూడా మనకు చెప్పడానికి ఈ మారల్ పోలీసింగ్ ఏంటి, ప్రతివాడు మీడియా ముందు వచ్చేసి వీళ్ళు ఇది చేయాలి, చీర కట్టుకుంటేనే. దుస్తులు అనేది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒకటైతే, ఒకటి ఏంటంటే సభ్య సమాజంలో మనం బేసిక్గా ఎలా ఉండాలి. సో అట్లాంటిది యూ డోంట్ హ్యావ్ టు టెల్. మన చుడిదార్ వేసుకోవచ్చు, ఈవెన్ వెస్టర్న్ వేర్లో కూడా కంఫర్టబుల్ డ్రెస్సింగ్, నీట్గా ఉండే డ్రెస్సింగ్స్ చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం బయటికి వెళ్తాం, చీర ఈజ్ నాట్ ఆల్ ద టైమ్ కన్వీనియంట్. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు నేను ట్రావెల్ చేస్తాను, నేను వేసుకుంటాను, బట్ ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నాం, కన్వీనియంట్ గా ఉందా, కన్వీనియంట్ గా ఉందా. అండ్ ద సేమ్ టైం మన దుస్తులు మనం చూసే మనం వేసుకునే దుస్తులు పక్కనోడికి, ఇప్పుడు ఈవెన్ అబ్రాడ్ లో అండి మీరు ఎక్స్పోజ్ చేస్తే ఊరుకోరువాడు. నేను చెప్పిన, నేను మాస్కోకి రష్యాలో ఉన్నప్పుడు ఈ పాట చూస్తే వాళ్ళు ఈ పాట కనబడుతుంది అనేవారు. వాళ్ళకి అక్కడ అది ఆమోదం కాదు బై ద వే. మన దగ్గర ఏదేమో సంప్రదాయం కట్టుకోవాలి అనేది. ఇక్కడైనా మనం చక్కగానే కట్టుకుంటాం, కాకపోతే అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే అది వాళ్ళు టాకింగ్ ఇన్ రష్యన్. సో నాకు అర్థం కాలేదు ఏంటి అంటే, ట్రాన్స్లేట్ చేస్తే ఇది కనపడుతుంది అంటే అది అలాగే ఉంటుంది కదా, అంటే ఇది కనపడకూడదు, కవర్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఫుల్గా అంటే చెప్తున్నాను. సి అట్ ద సేమ్ టైం సాంప్రదాయం అనేది లేకపోతే కట్టుబాట్లు అనేది ప్రతి దేశానికి కూడా ఒక కట్టుబాట్లు ఉన్నాయి. నేను ఈవెన్ ఐ వాజ్ షాక్డ్. నేను ఈస్టర్న్ యూరోప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మగవాళ్ళ యాటిట్యూడ్, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలానే ఉండాలి, ఇలా ఇంతవరకే మాట్లాడాలి. నేను చాలా షాక్ అయ్యాను. ఇదేదో మనం ఎప్పుడు ఇక్కడే వింటాం కదా స్టీరియోటిపికల్ గా అని. కాదు, మగవాడి మెంటాలిటీ మైండ్ సెట్ ఎక్కడైనా అంతే. ఓన్లీ తాలిబాన్లు అక్కడ మాత్రమే కాదు, లేదు కానీ కాదు. ఈవెన్ నేను ఆస్ట్రేలియా ఉన్నప్పుడు I was speaking to an attorney about women's rights, abuse, harassments వాటి మీద. మీ దేశంలో ఏ ఉండవు కదా అంటే, ఐ వాజ్ ఎ యంగ్స్టర్. అలా ఉంటే నాకేంటంటే ఒక పిక్చరైజేషన్ ఏంటంటే ఇక్కడ మాత్రమే భారత్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అలా ఉండదు, అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఏం ఉండదు అంటే. ఆవిడ షీఈ్ అడ్వకేట్ అండ్ షీ టోల్డ్ మీ, తన పేరు జెనిఫర్. ఆవిడ నాకు చెప్పింది, నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇక్కడ ఎంత అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ ఎంత చేయబడుతుంది ఆడవాళ్ళ మీద. వీఆర్ ద ఉమెన్ రైట్ యాక్టివిస్ట్ హియర్, వీ ఫైట్ ఫర్ దెమ్, వీ ఫైట్ లీగలీ అని. అబ్యూస్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఫిజికల్ అబ్యూస్. అండ్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా, మీరు గ్లోబల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫ్యూ సెకండ్స్, మేబీ every 7 seconds or 10 seconds ఉమెన్ ఇస్ బీటెన్ అప్ అండి. అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్ అనేది, ఫిజికల్ అబ్యూస్. ఈవెన్ నేను టాకింగ్ అబౌట్ ఫిజికల్ అబ్యూస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఈవెన్ బీటింగ్ అప్ అ ఉమెన్ అండ్ ఆల్ దాట్. సో ఇలా ఎంత ఇంకా నేను చెప్పాలంటే, వాడు కూడా పిచ్చి వేదో చెప్పాడు కదా అన్ని రేపులు అవుతున్నానని. డస్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫికింగ్, గ్లోబల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎంత డేంజరస్ ఇది అంటే. మీరు కొన్ని దేశాలు, ఆ పేర్లు ఇక్కడ నేను చెప్పను, ఆ దేశాలలో మీకైతే నచ్చుతారు ఆడవాళ్ళు, గాయబ్ అక్కడ ఆడవాళ్ళు మాయమైపోతారు. ఎక్కడ ఏంటి కేసు కూడా ఉండదు, ఏ కేసు ఉండదు, ఏది ఉండదు, మిస్సింగ్ అనో ఏదో వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ఇక్కడ చాలా ర్యాకెట్స్, మన వాళ్ళు కూడా దే హ్యావ్ బస్టెడ్ దోస్ ర్యాకెట్స్. కానీ ఇంత దారుణం హ్యూమన్ ట్రాఫికింగ్, గ్లోబల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చిన్న పిల్లల నుంచి ఆడపిల్లల నుంచి మగపిల్లల్ని కూడా, నాట్ ఓన్లీ ఆడపిల్లలు. ఈరోజు ఆర్గన్స్ మాఫియా, యూనో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో చెప్పంటారా కేవలం ఇక్కడే. వేర్ ఆర్ దోస్ పీపుల్ గోయింగ్ అండి? వాడు ఈ విధవ అలాంటివన్నీ మాట్లాడాలి, పిచ్చగా మాట్లాడకూడదు. అసలు వాడికి అసలు అవన్నీ మాట్లాడగలడని మనం ఊహించడం వాడు తప్పు. ఎగ్జాక్ట్లీ, మనం ఏదైతే కావాల్సి ఉందో, ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే. అంటే అసలు ఇంత ఏమిటిదంతా ఒకటే సింగిల్ సొల్యూషన్. వీళ్ళందరికీ కూడా నిజంగా సంస్కరణలు కావాలంటే సంస్కరణలు జరగాల్సింది ఇందాక అన్నట్టుగా అదే మన సినిమాల్లో, ఓటీటీలో, సీరియల్స్లో, ఆ పిచ్చి రియాలిటీ షోస్లో, బిగ్ బాస్ ఏమిటుంది చెప్పండి అది. ఇలాంటి అన్ని షోస్లో నిజంగా వీళ్ళు సంస్కరణలు చేయాలనుకుంటే, సంఘ సంస్కర్తలుగా వీళ్ళకి పేరు కావాలంటే ముందు అది రూట్ కాజే మాట్లాడండి.
అండ్ మోరల్ పోలీసింగ్ అంటారా, ప్రతి ఇళ్లల్లో మీరెందుకండి ఏ శివాజీనో ఎవడో మనకు చెప్పాలా, లేకపోతే ఇంకొకటి చెప్పాలా? షేమ్, షేమ్. అమ్మ నాన్న చెప్పాలి, ఏ శివాజీయో చెప్పకూడదు. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఈరోజు బహిర్గతంగా ఉంచి వాళ్ళు చెప్పకూడదు. మన ఆడపిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మన మగ పిల్లల్ని ఎలా సభ్యత పెంచుకోవాలి, ఆడవాళ్ళు కనపడినా కూడా కళ్ళు దించుకొని తల దించుకునే సాంప్రదాయం మనం నేర్పిస్తున్నాం అబ్బాయిలకి. అసలు నీకు హక్కు లేదని చెప్పగలుగుతున్నావా? తల కూడా దించుకోక్కర్లేదండి, చూసినా పర్వాలేదు, మాట్లాడకూడదు. ఆడపిల్లల్ని ఎలా చూడాలో తెలియదా? అక్కుండ, నీకు ఇంట్లో అక్కు ఉంటుంది అన్న, నీకు చెల్లి ఉంటుంది, నీకు అమ్మ ఉంటుంది, నువ్వు అమ్మకే పుట్టావు, నీకు ఏ స్త్రీని చూసినా నువ్వు ఎలాంటి గౌరవభావంతో ఉండాలి. మన దేశంలో చెప్పారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన సారం. మరి అలాంటి సంస్కారం, నువ్వు సంస్కారాలు అనేది నేర్చుకోవాల్సింది కుటుంబం నుంచి. ఈరోజు ఎవరో వచ్చి ఎక్కడో నించొని ఏ ప్లాట్ఫామ్ మీద నించొని చెప్పాడు అతను. ఏ ప్లాట్ఫామ్ మీద నించొని చెప్పారు. ఒక స్వామీజీ చెప్పలేదు, లేకపోతే ఇంకెవరో చెప్పలేదు. ఏ క్షేత్రం నుంచి ఈ రోజు సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోయిందో. మంచి జరిగింది, చెడు జరిగింది, కానీ మంచి కంటే చెడు ఎఫెక్ట్ ఇట్ విల్ డబుల్ ఎక్కువగా ఉంటుంది. దానికి చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. సినిమాల వల్ల మంచి జరిగాయి, ఎందుకంటే మంచి మార్గాల్లో మంచి మోటివేషన్ ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు అనేక ఉన్నాయి. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడున్న కొన్ని విపరీతాలు కొన్ని సినిమాల ద్వారా కూడా దాన్ని అంతే నష్టం జరుగుతోంది. ఆ నష్టం జరగకుండా వీళ్ళు సంఘ సంస్కర్తలుగా మారి ముందు ప్రక్షాళన అతను ఉన్న ఇండస్ట్రీ నుంచి చేయమనండి. అండ్ ఇంకొకటి మోరల్ పోలీసింగ్, ఈ అన్వేష్ గాడో ఎవడో మనం చెప్పక్కర్లా, ప్రతి తల్లి తండ్రి ఈ రోజు బాధ్యతావంతంగా ఉండి తమ ఆడపిల్లల్ని తమ మగ పిల్లల్ని ఇద్దరిని కూడా నువ్వు సమాజంలో ఎలా ఉండాలి, బేసిక్స్ చెప్పండి. వాళ్ళేవి పెద్ద పెద్ద రిఫార్మర్స్ అవ్వక్కర్లా, బేసిక్స్ వాళ్ళ జీవితాలను సభ్యతగా ఎలా ఉండాలి, చెప్పించుకోకుండా ఎలా వాళ్ళ జీవితాల్లో ప్రాపర్గా ఉండాలి అది నేర్పించమనండి. అది చాలు, అది సరిపోతుంది. వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ మోరల్ పోలీసింగ్ అండ్ పీపుల్ జడ్జింగ్, నువ్వా ఇదా, దానికి మళ్ళీ ట్రోలింగ్, ట్రెండింగ్, దాని డిస్కషన్లు, ఎంత చెత్త ఇదంతా కూడా. ఎంత క్వాలిటీ టైం మిస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎటువైపు సమాజం వెళ్ళిపోతుంది? సమాజంలో ఎక్కడ కరెక్షన్స్ జరగాలో, ఎవరు కరెక్షన్స్ చేయాలో వాళ్ళు చేస్తేనే సమాజం బాగుపడుతుంది. కానీ వీళ్ళందరూ వచ్చి మీడియాలో, సోషల్ మీడియాస్లో మాట్లాడితే అది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఏ చలనం ఉండదు. ఏదో ఆవేశంగా అప్పుడు మాత్రమే వీ విల్ రియాక్ట్. దాని తర్వాత వారం తర్వాత పోనీవ్వండి ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది, దాని మీద జనాలకు నిజంగా పనిపాటు లేదనిపిస్తుంది. ఏ ఇష్యూ వస్తే దాని మీద అంతా రెస్పాండ్ అవ్వడం. మీరు పనిపాటు ఏం లేదా? సొంత ఎజెండాలు ఉండవా? సొంత లైఫ్లో ఏమి ఎయిమ్స్, అంబిషన్స్, గోల్స్ ఏమి ఉండవా? హూ హ్యాస్ టైమ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? మన జీవితంలో మనకి నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి కదా. మన జీవితంలో ఏం కావాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ చక్కగా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. లెట్ us షో ఎగ్జాంపుల్స్. ఎప్పుడు నెగటివ్ పబ్లిసిటీ అయినా చక్కగా సంస్కారవంతంగా, ఈవెన్ బయట విదేశాల్లో ఉన్నా కూడా చాలా హాయిగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి చూపించండి. అలాంటివి ఎందుకు అసలు ఇలాంటి వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయకూడదు అనిపిస్తుంది. వీళ్ళని డిస్కార్డ్ చేసేయాలి. వీళ్ళకి మనమే ఊతం ఇస్తున్నాం, వీళ్ళకి మనమే ఫ్యూల్ ఇస్తున్నాం, వీళ్ళకి మనమే వీళ్ళని పాపులర్ చేస్తున్నాం. అవసరం లేదండి. we should discard this kind of interviews. We should discard this kind of people. వాళ్ళకి నిజంగా అప్పుడే చెప్పాలి, బాబు నువ్వు నిజంగా సంఘ సంస్కర్తగా ముందు అక్కడ ప్రక్షాళన చేయి, అప్పుడు మీడియా అంతా నేను చూపిస్తుంది అని. అలాంటి క్వశ్చన్ మీడియా వదిలేయాలి వీళ్ళకి. బాబు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో కరెక్టే, నువ్వు చెప్పిందంతా కరెక్టే, ఆ కొన్ని అభ్యంతరకరమైన వర్డ్స్ తప్ప నువ్వు చాలా అనేక అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే ముందు మీరు అర్జెంటుగా మీ సినీ పెద్దలను పిలిపించి ఒక పెద్ద సంస్కరణ స్టార్ట్ చేసి రేపటి నుంచి మనం అద్భుతమైన సినిమాలు తీస్తామని వీళ్ళందరి చేత చెప్పించండి అని.